హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ పటాస్ వ్లాగ్స్. ఇప్పుడు టైం మార్నింగ్ 7 అయిందండి. లేచిన తర్వాత బ్రష్ చేసేసి రాగిజావ చేసి పిల్లలకి ఇచ్చాను. అలాగే మేము కూడా కొంచెం తాగాము. టిఫిన్కి అయితే చపాతీలు చేశానండి. నిన్న కూడా చపాతీలే. ఇంకా మా ఆయన గోధుమ పిండి అయ్యేంత వరకు చపాతీలే చేస్తావేమో అని జోకులేశారు. తర్వాత దానిలోకి పాలకూర ఫ్రై చేశాను. పిల్లలకి లంచ్ కోసమని కొంచెం రసం పెట్టి ఫ్రై అలాగే రసము కలిపేసి పిల్లలకి లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. ఇప్పుడైతే మార్నింగ్ 10 అవుతుందండి టైము. టిఫిను వంట అన్నీ రెడీ చేసి పిల్లలు అయితే స్కూల్కి పంపించాను. ఇప్పుడే నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి దీపం అయితే పెట్టుకున్నాను పూజ చేసుకొని. ఇప్పుడు ఈ టాప్ చూసారు కదా, ఇది ఆల్రెడీ నిన్న మొన్న వ్లాగ్లో మీకు అయితే చెప్పాను కదా. ఓల్డ్ సారీ ఎప్పుడుదో అలా ఇంట్లో ఉంది, దాన్ని ఇలా టాప్ లాగా స్టిచ్చింగ్ చేసుకుంటున్నానని చెప్పాను కదా. సో ఇదిగోండి టాపు, ఎలా ఉందో కామెంట్ చేయండి. నాలాగే మీలో ఎంతమందికి శారీస్ని ఇలా డ్రెస్ లాగా స్టిచ్చింగ్ చేసుకొని వేసుకోవడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే శారీస్ కంటే ఇలా డ్రెస్ లాగా స్టిచ్చింగ్ చేసుకొని వేసుకోవడమే ఇష్టము. ఎందుకంటే డ్రెస్సెస్ ఎక్కువ వేసుకుంటాం కాబట్టి. శారీస్ అందుకే నేను ఎక్కువగా తీసుకునేటప్పుడు తక్కువ కాస్ట్లో తీసుకుంటాను. ఒక 2-3 టైమ్స్ కట్టుకున్నాక వాటిని ఇలా టాప్ లాగా స్టిచ్చింగ్ చేసుకొని వేసుకుంటాను అనమాట. మీలో ఎంతమందికి అలా ఇష్టమో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇది చూస్తున్నారు కదా జ్యువెలరీ, ఇది నేను మట్టితో చేశానండి, నేనే చేశాను. బాగుందా లేదా కామెంట్ చేయండి. టెర్రకోట జ్యువెలరీ అంటారు కదా, అలా అనమాట. సో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మా ఆయన పిల్లల కోసమని గ్రేప్స్ తీసుకొచ్చారండి. ఇదే కవర్లో ఈ గ్రేప్స్ తీసుకొని వచ్చారు. అంటే గ్రేప్స్ అన్నీ ఒకేసారి అయిపోయాయిలేండి, తినేసారు మా వాళ్ళు. ఇంకా లాస్ట్లో ఉంటే ఆ గ్రేప్స్ చూపిస్తున్నాను మీకు. ఇదే కవర్లో తీసుకొచ్చారు. ఈ కవర్ ఏంటి అంటే అసలు మనకి పాలిథిన్ కవర్స్ స్మెల్ వస్తాయా? పెద్దగా స్మెల్ అయితే ఏం తెలియదు కదండి. కానీ ఈ పాలిథిన్ కవరు చాలా బ్యాడ్ స్మెల్ వస్తుందండి. నాకైతే అసలు కడుపులో తిప్పేసి వామిటింగ్ అయిపోయేలా అనిపించేది. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. అసలు నాకు ఈ కవర్ స్మెల్ వచ్చిన తర్వాత ఇంకా పాలిథిన్ కవర్సే యూస్ చేయకూడదు అనిపించింది. ఎలాగూ ఇంట్లో మిషన్ ఉంది కాబట్టి క్లాత్ బ్యాగ్ స్టిచ్చింగ్ చేసుకొని వెజిటేబుల్స్కి అయినా ఇంకా షాప్కి వెళ్ళినా దేనికైనా సరే క్లాత్ బ్యాగ్సే యూస్ చేయాలి అని ఫిక్స్ అయ్యాను. ఇంకా నెక్స్ట్ ఆ క్లాత్ బ్యాగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఎండలు చాలా ఎక్కువైపోయాయి కదండి. సో ఈ ఐస్ క్రీమ్ బండ్లు అలా వస్తూ ఉండడం వల్ల పిల్లలు అయితే చాలా ఎక్కువగా ఐస్ క్రీమ్ కొనమని గోల చేసేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రతిదీ మార్కెట్లో ఫుడ్ కల్తీ అయిపోయింది. ఆ కల్తీ చేసిన వీడియోస్ కూడా చూపిస్తున్నారు మనకి, ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. జీడిపప్పు అయినా ఐస్ క్రీమ్ అయినా ఆయిల్ అయినా లేదంటే ఇలా ఫ్రూట్స్ అయినా ఏవైనా సరే ఇంకా కెమికల్స్ వేసేసి కల్తీ చేసేస్తున్నారు. సో ఇంకా పిల్లలకి ఏం ఫుడ్ పెట్టాలో మనమేం తినాలో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. ఈ ఐస్ క్రీమ్స్ చేసేటప్పుడు కూడా మిషన్స్ ఉంటాయి కదా, అవి సరిగా క్లీన్ చేయకపోవడం వల్ల దానిలో చాలా పురుగులు పట్టేసి ఉంటున్నాయి. ఆ వీడియోలు కూడా నేను యూట్యూబ్లో చూసాను, న్యూస్లో చూసాను. సో ఇంకా ఐస్ క్రీమ్స్ తిన్నా కూడా బయట ఐస్ క్రీమ్స్ పిల్లలకి అంత మంచిది కాదు కదా అని చెప్పి ఇంకా వెనీలా ఐస్ క్రీమ్ నేనే తయారు చేశాను ఇంట్లోని. అది ఎలా చేశాను ఏంటి అనేది ప్రాసెస్ షార్ట్ వీడియోలో పెట్టాను. ఒకవేళ మీకు అది అర్థం కాకపోతే చెప్పండి, నేను మళ్ళీ సపరేట్గా ఒక వీడియోలో మీకు చెప్తాను. ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తున్నాను అంతే. ఎందుకంటే చాలామందికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను వెనీలా ఐస్ క్రీమ్ ఎలా చేస్తారో. చాలా ఈజీ అండి. మీకు ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, అప్పుడు ఇంకొక వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే ఐస్ క్రీము చేసేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంక ఇప్పుడు సోహిత్ని అయితే చదివిస్తున్నాను. ఇంక బుక్ తీసి చదవమంటే అస్సలు చదవట్లేదండి. ఎండ అయితే బయట చాలా ఎక్కువగా ఉంది కదా. ఇంకా ఆఫ్టర్నూన్ పడుకోబెడితే ఎండ ఎక్కువగా ఉంది, బయట ఆడేస్తున్నారని చెప్పి పడుకోబెడదాము అనుకుంటే ఆఫ్టర్నూన్ పడుకొని ఇంకా నైట్ అస్సలు నిద్రపోవట్లేదండి. ముందే
లోపల బిల్డింగ్లో అస్సలు ఉండలేకపోతున్నామండి రూమ్లో. బయట అయితే చాలా చల్లగా ఉంటుంది, కానీ అంటే డోర్స్ అన్నీ క్లోజ్ చేసి విండోస్ క్లోజ్ చేయడం వల్ల రూమ్లో అయితే అస్సలు ఉండలేకపోతున్నాము. వీళ్ళేమో ఆఫ్టర్నూన్ ఫుల్గా నిద్రపోతున్నారు, ఇంకా నైట్ నిద్ర రాదు కదా, దానికి తోడు ఈ గాలి వేయకపోవడం వల్ల ఇంకా అస్సలు నిద్రపోవట్లేదు నైట్ అంతా. అందుకోసమని ఇంక సోహిత్ని ఆఫ్టర్నూన్ పడుకోబెట్టకుండా వాడితో ఇలా చదివించాను, దగ్గరుండి సుడోకో నేర్పిస్తున్నానండి. సో లాస్ట్ టైం 2-3 టైమ్స్ నేర్పించాను వాడికి. మళ్ళీ ఇప్పుడు కొత్త అయిపోయింది, మధ్యలో ఒక 2 డేస్ మానేస్తే ఇంకా కంటిన్యూస్గా ఇలా ఇంట్రెస్టింగ్గా ఏమైనా పజిల్స్ కానీ సుడోకో కానీ నేర్పించాలని ఫిక్స్ అయ్యాను. సో ఇంక నేను బట్టలు మడత పెడుతూ వాడికైతే నేర్పించాను. ఇప్పుడైతే టైము నైట్ 9:30 అయిందండి. మా హస్బెండ్ ఇంకా బయట నుంచి తీసుకొచ్చేస్తానన్నారు, అలా అని చెప్పి నేను వంట చేయడం మానేశాను. ఇంకా ఫుల్గా ఆకలేసిందండి, ఇంక బిర్యానీ తెస్తాడు కదా అన్న ఆతృతతో ఉన్నాము. తీరా చూస్తే ఇక్కడ దమ్ బిర్యానీ కానీ ఫ్రై పీస్ బిర్యానీ కానీ ఇష్టం మాకు, కానీ ఇక్కడ మండి బిర్యానీ తెచ్చాడండి. అస్సలు నాకు ఇష్టం ఉండదు, అందుకే ఓపెన్ చేసిన తర్వాత ఫేస్ ఇంకా అదోలా పెట్టేశాను. సర్లే ఇంకెప్పుడు తీసుకురాను, ఈ ఒక్కసారికి తిను అంటే అప్పుడు ఇంకా బిర్యానీయే కదా ఏదైనా సరే అలా అని చెప్పి ఇంకా తింటున్నాము. ఆకలితో ఒకటి ఉన్నాం కదా, అందుకే ఇంకా తింటున్నాం అనమాట. మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టం కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.